భార్య జశోదాబేన్తో విడిపోయాక మోదీ అహ్మదాబాద్కు మకం మార్చారు. ఎందుకంటే మోదీ గురువుగారు ఇనామ్దార్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ హెగ్డేవర్ భవన్లో ఉండేవారు. 1971లో భారత పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇనామ్దార్ స్ఫూర్తితో మోదీ ఆర్ఎస్ఎస్లో పూర్తి స్థాయి ప్రచారకగా చేరిపోయారు. అది జూన్ 1975. అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజులు. 1977 వరకు కొనసాగిన ఎమర్జెన్సీ అనే ఆ చీకటి రోజులు మోదీ జీవితంలో చెరగని ముద్ర వేసింది. కాంగ్రెస్ లేని భారత్ని అతను అప్పుడే ఊహించడం మొదలుపెట్టాడు. కాంగ్రెస్ వలనే మన దేశానికి ఇంతటి దుస్థితి పట్టిందని మోదీ పూర్తిగా నమ్మారు. ఈ ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీని ఎదిరించిన ప్రతి వారిని జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేసేవారు పోలీసులు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న ప్రతి సంస్థను బ్యాన్ చేసేవారు అప్పట్లో. సరిగ్గా అప్పుడే మోదీని గుజరాత్ లోక్ సంఘర్ష్ సమితికి జనరల్ సెక్రటరీగా నియమించింది ఆర్ఎస్ఎస్. దీనికి ప్రతిచర్యగా ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. బలంగా వీచే గాలిని ముళ్లకంచె ఆపగలదా అన్నట్టు నరేంద్ర మోదీ మారువేషంలో తిరుగుతూ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ పోరాటాన్ని బలోపేతం చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ దుష్పాలన విధానాలకు వ్యతిరేకంగా కరపత్రాలు ప్రింట్ చేయడం, వాటిని తక్కిన రాష్ట్రాలకు పంపడం, ధర్నాలు నిర్వహించడం ఈ పోరాటంలో ముఖ్య కార్యకలాపాలు. మొత్తానికి కాంగ్రెస్ చేసే దుర్మార్గాన్ని ప్రజలకు తెలియచేయడం మోదీ ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా దేశం కోసం, న్యాయం కోసం పోరాడే నాయకులు రహస్య స్థావరాలు ఏర్పాటు చేయడం కూడా మోదీ తన బాధ్యతగా తీసుకున్నారు. అలా ఎంతోమంది పోరాట వీరులను కాపాడారు. ఇదంతా కూడా ఆయన మారువేషంలో ఉండే చేసేవారు. ఒకసారి పంజాబ్ సింగ్లాగా, మరొకసారి హిందూ సన్యాసిలాగా, ఇలా స్కూల్లో వేసిన వేషాల అనుభవంతో పోలీసుల కన్నుగప్పి పోరాటాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు నరేంద్ర మోదీ. ఈ కార్యదీక్ష, సమయస్ఫూర్తి, పట్టుదల రాబోయే కాలంలో ఆయన్ను బీజేపీకి కీలక నాయకుడిగా చేసింది. ఆ వివరాలు తర్వాత భాగంలో చూద్దాం.